దొరికిపోయారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పెట్రోల్ డీజిల్ మంటలు సామాన్యుడికి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పైన సూర్యుడు బగబగ మండుతుంటే ఒకవైపున మరోవైపున పరిగెత్తే బండికి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి బండ్లు కూడా నడిచే పరిస్థితి లేకపోవడంతో ఒక్కసారిగా సామాన్యుడికి కోపం ఆగ్రహం రెట్టింపు అవుతుంది. బంకుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు చూస్తుంటాయి. పెట్రోల్ వద్ద నో స్టాక్ బోర్డులు చూస్తుంటే వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. చంద్రబాబు కూటమి దౌర్జన్యం ఏంటి, ఇది చంద్రబాబు చేసిన తప్పిదమే ఏంటి అంటూ అందరూ అంటున్నారు. అసలు రాష్ట్రంలో ఈ పెట్రోల్ కష్టాలకు గల కారణం ఏంటి? చంద్రబాబు సర్కార్ తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షోభానికి దారితీసిందా అంటే ఖచ్చితంగా అవును అంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పంపిన ఓ లేఖ విడుదల అయింది. దీంతో అంతా కూడా నోరు తెరుస్తున్నారు. నిజంగా ఏం జరిగింది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. అయితే ఇది సహజంగా వచ్చిన కొరత కాదు. ప్రభుత్వం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఏర్పడిన సంక్షోభమని తేల్చి చెప్తున్న సంఘటన ఇది. అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేసే ఉద్దేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం దానికోసం భారీగా డీజిల్ను సేకరించాలని డిసైడ్ చేసిందట. సుమారు 2,75,00,000 లీటర్ల డీజిల్ను రిటైల్ బ్యాంకుల ద్వారానే సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాధారణంగా ప్రజల కోసం కేటాయించిన స్టాకును ఇలా భారీ ప్రాజెక్టులకు మళ్లించడమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. చంద్రబాబు ఆదేశాల మేరకు 2,75,00,000 లీటర్లు ఒక్కసారిగా డీజిల్ రిటైల్ బంకుల ద్వారా సరఫరా చేయాలి అనే ఆలోచన రావడంతో ఒక్కసారిగా వాళ్ళంతా స్టాక్స్ అప్రమత్తం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర పెట్రోలియం శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేస్తూ కేంద్రం చాలా ఘాటుగానే కూటమిపై రియాక్షన్ ఇచ్చింది. చేసిన తప్పుకు దేశం మొత్తం కూడా ఏపీ వైపు తిరిగి ఉమ్మేసే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు సర్కార్పై చాలా ఘాటైన లేఖను విడుదల చేసింది కేంద్రం. నిత్యావసర వస్తువులు చట్టం మరియు పెట్రోలియం నియమాలను విరుద్ధంగా ఈ నిర్ణయం ఉందని కేంద్రం తప్పుపట్టింది. ఇలాంటిది తీసుకోవడానికి మీరెవరు అంటూ కూడా హెచ్చరించింది. రాజధాని పనుల కోసం సామాన్యుల వాటాను మళ్లించడం వల్ల మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడుతుందని కేంద్రంకు గట్టిగానే ఎండగట్టింది. చంద్రబాబు సర్కార్ చేసిన ఈ నిర్వాహకంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసి పక్క రాష్ట్రాల్లో ఉన్న పెట్రోల్ పంపులు సైతం ఇప్పుడు ఇబ్బంది పరిస్థితి వచ్చింది. దీంతో కేంద్రం సంచలన లేఖ రాసింది. ఇలాంటి చర్యలకు పోకూడదు, ఇది తప్పటి చర్య, ఇది తప్పటడుగులు అంటూ కూడా ఎండగట్టింది. ఇక మరోవైపు రాజధాని పనులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. సామాన్య వాహనదారులు మాత్రం చుక్కలు చూస్తున్నారు. ఎప్పుడే కానీ సామాన్యుడికి ఇబ్బంది రాకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రం వైపు ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల వైపు ఉంటుంది. కేంద్రం కూడా ఇప్పుడు ఎంచక్క తప్పించుకుంటూ చంద్రబాబును తిడితే సరిపోదు. బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు తన ఎటు పడితే అట్లా నిర్ణయాలు తీసుకోవడం ఈరోజు సామాన్యుడ బతుకులకు భంగం కలిగించే పరిస్థితి తీసుకురావడంలో చంద్రబాబు ఎప్పుడు ముందే ఉంటున్నారు. చంద్రబాబుకు తెలియదా ఇలాంటివి చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని? కానీ ఎవడైనా కానీ నేను అనుకున్న పనులు చేయాలనుకుంటే మొదటికే మోసం వచ్చి సామాన్య వాహనదారులు మాత్రం చుక్కలు చూస్తున్నారు. ఎర్రటి ఎండలో పైన సూర్యుడు బగబగమంటున్నారు, కింద వాహనాల్లో పెట్రోల్ లేక. ఇక కేంద్రం హెచ్చరికతో చంద్రబాబు సర్కార్ దిగి వచ్చింది. పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు ఎప్పటికీ తగ్గుతాయి, వేచి చూడాలి. ఇప్పటికైతే తాజాగా దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా కేంద్రం సంబంధించిన మొట్టికాయలు కేంద్రం వేసింది. మరి రాష్ట్రం సైతం దీనికి దిగి వచ్చి వెంటనే యాక్షన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చట్టం చుట్టం కాదు, చట్టపరమైన అభ్యంతరకరం చేస్తుంది. పెట్రోలియం నియమ నిబంధనలు అనేది ఉంటాయి. వాటిని తుంగలోకి తెచ్చిన చంద్రబాబు నాయుడిని నిజంగా క్షమాపణలు చెప్పాలి.